ఒక చిన్న ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేసినట్టు ప్రిలిమినరీ రిపోర్ట్లు కానీ ఫైనల్ రిపోర్ట్లు కానీ చెప్పలేదు. అంటే ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది? అదే అంతేకాకుండా ఇప్పుడు నిన్న క్యాండిల్స్ పెడదామని ఎక్స్ పార్లమెంటేరియన్ హర్ష్ కుమార్ గారు ఒక పిలుపునిచ్చినప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే అదేమి ర్యాలీ కాదు, ఒక పబ్లిక్ మీటింగ్ కాదు, దాన్ని ఏమంటారంటే ఇప్పుడు చనిపోయినటువంటి మనిషికి ఒక నివాళులు అర్పించే దానిలో భాగంగా ఆ రోజు వెళ్ళాలనుకున్నారు. సరే, ఓకే. అయితే అతను అరెస్ట్ చేయడం ఏంటి? హర్ష కుమార్ గారి అరెస్టుని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే అసలు హ్యూమన్ రైట్స్ అనేటువంటివి, మానవ హక్కులు అనేటువంటివి ఈ రాష్ట్రంలో ఉన్నాయా? ఉంటే స్వేచ్ఛగా నిరసన తెలిపేటువంటి హక్కు కూడా పౌరునిగా లేదా? ఒక 10 years పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తిని 5 గంటల సేపు అరెస్ట్ చేసి పిచ్చిగా ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి రాజానగరం, అక్కడి నుంచి వేమగిరి, మళ్ళీ రాజానగరం, లేకపోతే బెక్కవోలు సిటీ ఇలా తీసుకెళ్ళి నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అలా మానసికంగా వేధించడం ఏమిటి? అంత వయసు ఉన్నటువంటి వ్యక్తిని, ఒక పార్లమెంటేరియన్ ఉన్నటువంటి వ్యక్తిని అలా వేధించడం ఏమిటి? ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటువంటి దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా. 144 సెక్షన్ ఉంది. ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాలని మీరు ఆలోచన అనుకుంటే తీసుకునే దానికి ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది, గౌరవంగా చూడటం అనేటువంటిది ఉంది. ఒక క్రిమినల్ని ట్రీట్ చేసినట్టుగా, అంతేకాకుండా భయభ్రాంతులు గురి చేసినట్టుగా చేస్తే అది మానవ హక్కుల ఉల్లంఘనే. ఈ మానవ హక్కుల ఉల్లంఘన అనేది మన రాష్ట్రంలో జరిగే కొలది ఇది హత్య ఏమో అనే అనుమానం మరింత బలపడే విధంగా మీ చర్యలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఒకవైపు పాస్టర్స్ నోరు విప్పి మాట్లాడలేకుండా భయపెట్టేస్తున్నారు, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. చాలామంది నా దృష్టికి తీసుకొచ్చి మేము చెప్పాలంటే భయపడుతున్నాము, మమ్మల్ని భయపెట్టేశారు, మేము నోరు విప్పలేకపోతున్నాం, మేము భయభ్రాంతులకు గురవుతున్నాం అనేటువంటిది ఒకవైపు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఒక ఎక్స్-ఎంపీని ఈ విధంగా మీరు ఇల్ట్రీట్ చేసి మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే ఇక జనం ఏమనుకోవాలి అంటే ఇందులో ఏదో ఉంది, ఎక్కడిది బయటకు వస్తుందో, ఎక్కడ తప్పు బయటపడిపోతుందో, ఎవరు ద్రోహులు అనేటువంటి విషయం కనిపెట్టేస్తారేమో అన్న దాని గురించి ఉలిక్కి పడుతుందా ప్రభుత్వం అనే అనుమానాలు కలుగుతున్నది మీరు చేసినటువంటి ప్రవర్తన వల్ల, ఉల్లంఘన వల్ల. ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ది హ్యూమన్ రైట్స్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ లివింగ్ ఇన్ దిస్ స్టేట్. అలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు హక్కుల ఉల్లంఘన జరిగింది అనేటువంటిది చెప్తూ ఉంటే, మరొక వైపు ఈ అనుమానాలను తీర్చకుండా దాన్ని మరింత అనుమానాలు పెంచే విధంగా చేయటం ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఎదురవుతున్నటువంటి ప్రశ్న. మరి ఇదే సమయంలో పేదలు, ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా పేదలు. ఎందుకనంటే ఒక పబ్లిక్ ఫిగర్, అతను ఇవాంజలిస్ట్, మేబీ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ రిలీజియన్, కానీ అతని యొక్క బోధనల వల్ల, అతని యొక్క ప్రవచనాల వల్ల ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అయినారు. వారందరూ కూడా పేదవాడు. వాస్తవంగా పీస్ లవింగ్ పర్సన్స్ అన్ని రిలీజియన్స్లో ఉన్నారు. హిందూస్లో ఉన్నారు పీస్ లవింగ్, ముస్లిమ్స్లో ఉన్నారు పీస్ లవింగ్. వారెవరు కూడా ఇలా చచ్చిపోవాలి, మనుషులు చంపుకోవాలని కోరుకునే వాళ్ళు కాదు. ఈయన చెప్పే విషయాలు వినేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పేదల యొక్క కన్సర్న్ ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా ముందుకొచ్చి ఆ పేదవాళ్ళు ఎవరైతే అనుమానాలతో ఉన్నారో వాళ్ళకి నివృత్తి చేయడం, నిజం ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారు కోరుకున్నటువంటిది చేసేటువంటి పార్టీగా ముందుకు రావడం అనేటువంటిది ఒకవైపు జరుగుతుంది. మరి ఈ ప్రాసెస్లో మరి భయభ్రాంతులకు గురి చేసి హక్కుల ఉల్లంఘన జరిగేటువంటి పరిస్థితి వస్తే, మరి ఒక ఎక్స్-ఎంపీకి ఆ పరిస్థితి ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అనుమానాలు ఒకవైపు. ఏముందని గవర్నమెంట్ ఉలికిపడుతుంది, ఎందుకు దీన్ని పీస్ఫుల్గా జరిగే అంశాలను కూడా జరగనీయకుండా అడ్డుకుంటుంది అంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది అనే అనుమానాలకు దారితీసేటువంటి విధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రవర్తన కూడా ఉందనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి అభిప్రాయం. సో దీనికి సందర్భంగా నేనేమో అడుగుతున్నానంటే, ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏమైపోయినాయి ఈ రాష్ట్రంలో? ఒక పబ్లిక్ ఫిగర్కి ఇలా జరిగింది, ఇన్ని అనుమానాలు ఉన్నాయి అని లక్షల మంది ప్రజలు ఆలోచిస్తున్నటువంటి సమయంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేక బీజేపీ కానీ కేవలం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ట్వీట్ చేసేసి ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్గా తేలింది
కానీ మేము విచారణ చేయమన్నాము ప్రజల యొక్క అనుమానం దృష్ట్యా అని చెప్తే అది ఏ విధమైన సంకేతం మీరు పోలీసులకు ఇచ్చినట్టు? అంటే ప్రాథమికంగా యాక్సిడెంట్ అని మేము డిసైడ్ చేసాము, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి విచారణ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తున్నాము అని అంటే మంత్రి గారు చెప్పిన దాన్ని మేము నిర్ధారణ చేయాలి కదా అన్న మెసేజ్ పోలీసులు తీసుకుని ఇది యాక్సిడెంట్ అని చెప్పారా? లేకపోతే వాళ్ళకు స్వేచ్ఛ ఉండి నిజంగానే ఇన్వెస్టిగేట్ చేసి కారణాలు కనిపెట్టి ఒకవేళ హత్య అయి ఉంటే దాన్ని ఎవరు చేశారనే కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారా? ఇవన్నీ కూడా ఒకవైపు అనుమానాలు వస్తూ ఉంటే ఏ మంత్రి కానీ కన్సర్న్ మినిస్టర్ కానీ దీని గురించి మాట్లాడలేదు. రాజకీయ పార్టీలు, అధికారం ఉన్న పార్టీలు మాట్లాడలేదు, అపోజిషన్ ఉన్నటువంటి పార్టీలు మాట్లాడలేదు, ఒక కాంగ్రెస్ వైసీపీ లాంటి పార్టీలు కూడా మాట్లాడలేదు. అంటే పేదల యొక్క ఓట్లయితే కావాలి, మీకు అధికారంలోకి రావడానికి వాళ్ళకి లేనిపోని మాయ మాటలని చెప్పి ఇది చేస్తాం అది చేస్తాం